హీరోలందరితో స్టెప్పులేసిన జానీ మాస్టర్ ఈరోజు హీరోగా మారారు. సో J1 హ్యాష్ ట్యాగ్తో ఈరోజు చిత్రం ప్రారంభమైంది. సో మనతో పాటు జానీ మాస్టర్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి హీరోగా మారడానికి ఆయనకి ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి అని తెలుసుకుందాం, ఆయన గురించి మాట్లాడదాం. సో సార్ చెప్పండి, సో J1 హ్యాష్ ట్యాగ్ జానీ మాస్టర్ హీరో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సార్ J1 హ్యాష్ ట్యాగ్ అంటే లైక్ J1 అని అంటే ఒక కథ ఉంది సార్ దాంట్లో. సో అంతేగాని నా ఫస్ట్ సినిమా అని కాదు సార్, అది ఒక చిన్న కథ ఉంది, స్టోరీ దాంట్లోనే ఉంది. సార్ ఎక్కడ బీజం పడింది అసలు హీరో అవ్వాలి అని చెప్పి? మురళి గారు సార్, డైరెక్టర్ గారు సార్, నేను వద్దు వద్దన్నా నన్ను హీరో చేస్తారు సార్, అంతే సార్. అంటే సార్ ఇన్ని రోజులు మీరు అందరు పెద్ద పెద్ద స్టార్స్ అందరితో మీరు స్టెప్పులు వేయించారు. మెగా డాన్సింగ్ ఫ్యామిలీ దగ్గర నుంచి మీరు కొత్తగా వచ్చి కొత్త హీరోల వరకు కూడా అందరికీ మీరు కొరియోగ్రఫీ చేశారు. ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లో కొరియోగ్రఫీ చేశారు. సో కొరియోగ్రఫీ నుంచి ఈ హీరో, సో ఏంటి సార్ దాని వెనుక నాకు కథ ఏంటి? మురళీ గారి గురించి కాకుండా మీరు అసలు హీరో అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది ఏంటి సార్? యాక్చువల్లీ హీరో అన్నప్పుడు నేను పెద్ద ఎగ్జైట్ ఏం అవ్వలేదు, ఇది పెద్ద హీరో చేస్తున్నాను నేను ఇది చేస్తున్నాను అని. అసలు నేను ఎప్పుడు కొరియోగ్రాఫరే నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి కథ బాగుంది, ఇది నేను చేస్తే యాప్ట్ అవుతుందని తను నా దగ్గరికి వచ్చి చెప్పడం. అండ్ నాకు ఎవరు లేరు, తల్లిదండ్రులు ఎవరు లేరు, నేను ఒక్కడినే ఇట్లా చేసుకున్నాను అంటే నేను అదొక చిన్న కనెక్ట్ అయినాను. అంటే పాపం ఎవరు లేకుండా తను వచ్చి ఇంత మంచి కథ చేసుకొని చేస్తున్నారు అనిపించి, సరే నేను తనకి హెల్ప్ అవుతాను, తన లైఫ్ బాగుపడుతుంది అంటే ఖచ్చితంగా ఒకరు లైఫ్ ఏమంటారు లైక్ అంటే ఒకరికి నేను ఉపయోగపడుతున్నానంటే చేద్దామని చెప్పి చేస్తున్నాను అంతే. సో సార్ కొరియోగ్రఫీ అయిన తర్వాత, మీరు కొరియోగ్రఫర్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు స్క్రీన్ ముందుకి హీరోగా వస్తున్నారు. సో దీంట్లో మీరు కూడా డ్యాన్స్లు వేయాల్సి ఉంటుంది, ఫైట్లు చేయాల్సి ఉంటుంది, మీరు అన్నిటికీ రెడీగా? సార్ దిగిన తర్వాత ఇంకా బయటికి రావడం లేదు సార్, అది చావో నష్టమో ఏదో ఏమంటారు గెలుపో ఓటమో ముందుకెళ్ళాలి అంతే. సో ఈ కొరియోగ్రఫీ అయిపోయిన తర్వాత ఇంకా మీరు హీరో అయిన తర్వాత మీరు కొరియోగ్రఫీ కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇక్కడికే స్టాప్ చేస్తారా, లేకపోతే ప్రభుదేవా గారి లాగా రెండు మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు? ఇప్పుడు నేను శివకార్తికేయ సాంగ్ చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ అయిపోయిన వెంటనే పరిగిస్తూ వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి అక్కడ పోయి కొరియోగ్రఫీ చేస్తున్నాను. చెల్లెమ్మ సాంగ్ చేస్తున్నాను, సూపర్ చేస్తున్నాను, అసలు చాలా బాగా వస్తుంది. నేను చాలా హ్యాపీగా అర్థమైంది సార్. సో అంటే అర్థమైంది అంటే మీకు నాకు కొరియోగ్రఫీ అంటే ఐ లవ్ ద కొరియోగ్రఫీ. సో అది ఎప్పటికీ వదలను. ఇదేంటంటే జస్ట్ నేను టీవీ షోలకి వెళ్తుంటా కదా, షూట్ లేనప్పుడు టీవీ షోలకి వెళ్తుంటా, అదిరింది కానీ మిగతా డీ కానీ షోస్. సో ఆ గ్యాప్లో ఒక వ్యక్తి చెప్పాను కదా, ఒకరికి నేను సహాయపడుతున్నానంటే ఉపయోగపడుతున్నానంటే వాళ్ళకి హెల్ప్ చేయడం తప్పలేదు అనిపించింది అంతే. సో సార్ మీరు డీలో చాలాసార్లు మీరు ప్రతి ఎపిసోడ్కి ఆల్మోస్ట్ గెస్ట్గా కనిపించున్నారు. సో చాలామంది టాలెంటెడ్ డాన్సర్స్ అందులో మీరు చూసున్నారు. సో అందులో నుంచి ఎవరికైనా ఇక్కడ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా? నేను చాలా మందికి ఇచ్చాను ఆల్రెడీ మన సినిమాలో. సార్ మన సినిమాలోనే 100% ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. సో సాంగ్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇస్తాను నేను. సో ఈ సినిమాకి మీరే కొరియోగ్రఫీ కూడా? లేదు, అయితే కుదిరితే ప్రభు సార్ని అండ్ శేఖర్ మాస్టర్ గారిని అండ్ గణేష్ మాస్టర్ గారిని అలాగే రఘు మాస్టర్ గారిని అడుగుతాను చేయమని చెప్పి, నిజంగా. ఎందుకంటే ఇప్పటివరకు అంటే నేను నాకు చేసుకుంటే కొత్తగా అనిపించదు, వాళ్ళు నాకు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో మొత్తానికైతే #J1 ఆల్ ద బెస్ట్ సార్. మీకు సక్సెస్ అవ్వాలి, మీరు హీరోగా మరిన్ని సినిమాలు కంటిన్యూ చేయాలి అని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్. సో మొత్తానికైతే తను హీరోగా అయిన తర్వాత కూడా కొరియోగ్రఫీని వదిలిన అంటున్నారు జానీ మాస్టర్. కెమెరా పర్సన్ మహేష్తో చెక్కు HMTV హైదరాబాద్.